15వ అధ్యాయము ఆదికాండము మొదటి వచనం మీద మనము అబ్రహాము గురించిన అద్భుతమైన ప్రసంగాన్ని మనం విన్నాం. ఆయన భయపడకము, నేను నీకు కేడెమను అండి, ఒక ఆదరణకరమైన ఒక ప్రసంగాన్ని మనం విన్నాము. రెండవ ప్రసంగము, ఆయన నీ బిడ్డలను ఆకాశ నక్షత్రముల వలె చేదును అంటే ఆకాశ నక్షత్రములు చేసే పని ఏమిటో, సంఘ బిడ్డలుగా మనం ఏం చేయాలో కూడా విన్నాము. ఏం చేయాలి? ఆకాశ నక్షత్రాలు ఏం చేశాయి? జ్ఞానులను నడిపించాయి. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. మనమేం చేయాలి? ఎవరైతే నీతి మార్గమును అనేకులు తిప్పుదరో వారు ఆకాశమున ప్రకాశించే నక్షత్రమును పోలి మీరు ఆకాశంలో ప్రకాశించే నక్షత్రముల వలె ఉండాలి అనేది దేవుని ఉద్దేశము. ఆ ఉద్దేశము నెరవేర్చబడి మీరు ఆయన ఎదుట సఫలీకృతులుగా అవ్వాలి అనేది ఆయన నిత్య సంకల్పం. ఆ సంకల్పంలోంచి మీరు తప్పిపోతే యాకోబు యాషావు ఉద్దేశం. కాబట్టి ఆ ప్రసంగాన్ని కూడా మీ ముందు ఆయన ఉంచాడు. మంచిది. అంటే మూడవదిగా అదే పోయిన ఆదివారం నైటు విశ్వాసం, అబ్రహాము యెహోవాను నమ్మిను, అది ఆయనకి నీతిగా ఎంచబడాను అనే విషయం. నీతి అంటే ఏంటి, ఏమి నమ్మాడు అబ్రహాము అనే విషయాన్ని కూడా నేను ఆయా రోజు నైటు ప్రసంగం కూడా అందులోంచి ఇచ్చాను. అక్కడికి 3 ప్రసంగాలు అయిపోయాయి. ఈ 15వ అధ్యాయంలో 4వ ప్రసంగముగా ప్రియులారా, మరి 9వ వచనం నుండి 17వ వచనం వరకు కనుక మనం చదివితే ప్రియులారా చాలా అమూల్యమైన విషయాలు మనకు అక్కడ కనబడతాయి. అండ్ 10:30 అయింది. ఒక అర్ధ గంటలో నేను దాన్ని క్లోజ్ చేయాలి, అవదేమో ఒకేలా. అండ్ రైట్, కానీ ఒక విషయం చెప్పి నేను మీకు ముగించేస్తాను. తప్పకుండా మీరు ఇంటికి వెళ్ళాకైనా దాన్ని బాగా చదవండి. అండ్ ఈ వచనాలన్నీ చదవడము మనకి అంత సమయం పడుతుందేమో. 9వ వచనం చదువుతున్నాను. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని కాండము దాని కాండము ఎదురుగా ఉంచాను. పక్షులను ఖండింపలేదు. గద్దలు ఆ కళేబారాల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశాను. ప్రొద్దుక్రోక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జన్మకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేది. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రహాముతో చెప్పాను. మరియు ప్రొద్దుక్రోకి కటిక చీకటి అయినప్పుడు రాజుతున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచి పోయాను. చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, ఈ లేఖనములను ప్రభువా మాకు సంపూర్ణంగా అర్థమవునట్లుగా మీరే మంచి బోధకుడిగా మా మధ్యకు వచ్చి వివరించండి. అయ్యా, నీ పక్షంగా నిలబడి నీ సేవకుడు కేవలము అయ్యా బలహీనుడును వ్యర్థుడును
అయ్యా, మనిషి జ్ఞానం మరో మనిషిని పాడు చేస్తుంది, నీ జ్ఞానం ఒక మనిషిని బాగు చేస్తుంది. దేవా, మీ జ్ఞానము, మీ వాక్యం దేవా మా హృదయములలో మంతరంగాల్లో నివసించినట్లుగా, అది మాలో పనిచేయనట్లుగా మీరు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దీనికి మొదటికి భయపడకు అనే హెడ్డింగ్ ఇస్తే, రెండవ దానికి ఆకాశ నీ సంతానం ఆకాశ నక్షత్రములుగా చేసేది అని హెడ్డింగ్ ఇస్తే, మూడవది నువ్వు ఏమి నమ్మావు అనే హెడ్డింగ్ ఇస్తే, నాలుగవది ప్రియులారా, 4వ పాఠము నిబంధన మరియు బలి అర్పణ. 4వ పాఠము నిబంధన మరియు బలి అర్పణ. నిబంధన మరియు బలి అర్పణ. ఇది మన పాఠానికి హెడ్డింగ్గా మీరు పెట్టుకోవచ్చు. అంశం అన్నమాట, మన అంశం ఇది. దీన్ని మనం ఇక్కడ నేను హెడ్డింగ్ ఇచ్చాను కదా, నిబంధన మరియు బలి అర్పణ. నాకు చాలా భయంకరమైన ఒక ప్రశ్న వచ్చింది ఇందులో నుంచి. ఏమిటంటే, ఈ 15వ అధ్యాయంలో మా తాత ముత్తాతలు చాలా కష్టపడి ఒక ఏరియా, ఒక మెట్ట ప్రాంతాన్ని అంతటినీ కూడా బాగు చేసుకొని అండ్ తరతరాలుగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా అక్కడ స్థిరపడిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే. అలా అలా మా జాతులు విస్తరించాయి. అలాగా చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నాం, బావులు తవ్వుకున్నాం, మంచి మంచి ఇల్లులు కట్టుకున్నాం, చాలా బాగుంది. అలాంటి ఒక ప్రదేశాన్ని దేవుడు చూసి ఒకరిని పిలిచి, ముక్కు మోక ఎరగని ఒకరిని పిలిచి, వేరే అబ్బాయి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నవారందరినీ తరిమేసి, నేను నీకు ఇంకా పిల్లలు లేరు, కానీ రాబోతున్న పిల్లలందరికీ ఈ ప్రదేశాన్ని నేను మీకు ధారాదత్తంగా ఇచ్చేస్తున్నాను అని చెప్పడం నాకైతే చాలా అన్యాయం అనిపించింది. న్యాయం అంటారా, అన్యాయం అంటారా? ఇప్పుడు మా తాత ముత్తాతల కానించి ఒక ఏరియా అంతా కూడా ఒక మొత్తం అంతా కూడా ఆక్యుపై చేసి, అదంతా కొండలన్నీ కూడా దొల్లించుకొని, ఆ మెట్టలన్నీ కూడా పొలంగా మార్చుకొని, ఎంతో కష్టపడి అక్కడ వ్యవసాయం చేసి బావులు తవ్వుకొని, అంతే కదా మరి. పూర్వం బావులు తవ్వాలంటే చిన్న పని. బావులు తవ్వుకొని అక్కడ ఇల్లు నిర్మించుకొని స్థిరపడిపోయి, ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు, పొలం పక్కన పొలం, పొలం పక్కన పొలం సంపాదించుకొని ఒక హ్యాపీగా వెళ్ళిపోతున్న కుటుంబాలను అన్నిటినీ తరిమేసి, ఆడెవడో ముక్కోమోక ఎరగని వాడికి, ఆడు కట్టకుండా ఇల్లు, వాడు తవ్వకుండా బావి, వాడి దమ్ము చేయకుండా వ్యవసాయము నేను నీకు ఇస్తున్నాను అనడం నాకైతే చాలా అన్యాయం అనిపించింది. చాలామంది అన్యులైన వారు కూడా దీన్ని ప్రశ్న లేవనెత్తుతూ ఉన్నారు. ఎవడాస్తో ఎవడికి ఇవ్వడం ఏంటండి? దేవుడు ఎంత అన్యాయస్తుడు! దేవుడు ఎంత అన్యాయస్తుడు! నాకు కూడా అలాగే అనిపించింది. వాళ్ళ మాట నిజమేమో అనిపించింది నాకు కూడా. మీరు కూడా చదివారు కదా, చూడండి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్ద పాతి పెట్టబడదువు. ఏమండి అమోరియల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు గనుక నీ 4వ తరము ఇక్కడికి మరలా వచ్చేదరని చెప్పాను. ఏమండి ఇలారా, ఇక్కడ 2 కార్యక్రమాలను మనం గమనించాలి. ఒకటి, ఆయన నిబంధన ఏమిటి అంటే, నీ సంతానానికి ఈ దేశము నేను ఇస్తాను. ఇది ఒక పాయింట్ అన్నమాట. అండ్ దేవుడు ఎందుకు ఇస్తా అన్నాడు అనేది ఒక పాయింట్. రెండోది, వారిని తరిమేస్తాను అనేది, ఇది రెండో పాయింట్. అసలు వాళ్ళు ఎందుకు తరమాలి? భూమి అక్కడే ఉందా? ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి కదా.
ఇంకా చాలా కొండలు ఉన్నాయి, చాలా మెట్టలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా, అక్కడే ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? ఎప్పుడైనా ఆలోచించారా పిల్లారా? ఇక్కడ అసలు ఎవరు ఆస్తినో అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు అన్నట్టుగా. సొమ్ము ఎవరిది? ఇక్కడ 10 జాతుల ప్రజలు. ఎవరు వారు? చూడండి, దేశము కెనానీలకు, కనిజ్జీలకును, కద్మోనీలకును, హితీలకును, పెరిజ్జీలకును, రెఫాయిములను, అమోరీయులను, కనానీలను, గెర్గషీలను, యోబుషీలను నీ సంతానముకిచ్చి. అంటే రమారమి ఒక 10 జాతుల ప్రజలు నివసిస్తున్న ఆ ప్రాంతం అంతటినీ కూడా వాళ్ళందరినీ ఎల్లగొట్టి ఆ దేశాన్ని నీ సంతానానికి నేను ఇవ్వబోతూ ఉన్నాను. ఇది నాకు, ఈ పదం నాకు అస్సలు నచ్చలేదు. ఏమండి, నా ఆస్తి ఎవడి పేరున రాసేయడం ఏంటి నాకు అర్థం కాదు. అది కూడా ఇప్పుడు మా తాత ముత్తాతల నుంచి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఆ కొండలు తవ్వారు, ఏమండి, అక్కడ చెట్లు నాటారు, వనాలను నాటారు, ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడగా ఆ తర్వాత తరముల వారు మంచి ఫలాన్ని అనుభవించే టైం వచ్చేటప్పటికల్లా ఆయన ఏం చేస్తున్నాడంటే, గెట్ అవుట్, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. ఏమండి, మీ ఆస్తి పోతే మీకు ఆ బాధ ఉంది మరి కదా. కానీ దేవుని చెప్పండి, ఇది న్యాయం అంటారా అన్యాయం అంటారా? అన్యాయమే. అన్యాయమే అంటే బాబు కదా. నిజమే, ఆ పదం చదివినప్పుడు అలాగే అనిపిస్తుంది ఎవరికి. నాకు కూడా అలాగే అనిపించింది. ఏంటి ప్రభు ఎంత అన్యాయం, ఎవరాస్తే ఎవరికి ఇచ్చేస్తాను ఆయన కదా. కానీ ఎందుకు అలా దేవుడు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఈ రోజున నీ కుటుంబం, నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్న సమాజం నీది కాదు అని ఒక్కసారిగా నా మాట నీ చెవిలో పడినప్పుడు, అండ్ నీ కుటుంబీక నీకు లేదు, నీ ఆస్తిక నీకు లేదు, నీ 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 యొక్క వ్యవస్థ నీకు లేదు అని ఒక శబ్దం నీ చెవిలో పడినప్పుడు నీ హృదయం ఎంత ద్రవించిపోతుంది కదా. ప్రియులారా, అలా చేయడానికి గల కారణం ఏమిటి అంటే కనుక, అండ్ మొదట నెగిటివ్ గురించి చెప్తారు. అసలు వీళ్ళని వారు చేసిన అక్రమం ఏంటి? వారి అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు. ఈ మాట నాకు అంటే ఈ 10 జాతుల ప్రజలు, ఏమండి, ఈ 10 జాతుల ప్రజలు దేన్ని అతిక్రమించారు అంటే, ప్రభువారు చెప్పారు, ఆకాశం అందైనను, భూమి అందైనను, ఏమండి, నీటి అందైనను, భూమి క్రిందైనను, ఏమండి, ఏమీ దేనికి మీరు నమస్కరింపక. ఏం చేయకూడదంట? నమస్కరింపక. మీ దేవుడని యెహోవాను తప్ప మరి దేనిని మీరు ఆరాధన చేయరు. నీటి యందు కానీ, ఆకాశం యందు కానీ, భూమి యందు కానీ, మరి దేని యందు కూడా మీరు నమస్కారము చేయకూడదు. ఇది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. అండ్ కాబట్టి వీళ్ళు ఏం చేశారో చూద్దాం. ఈ 10 జాతుల ప్రజలు చూడండి, వీళ్ళు చేసినటువంటి కనానీయులకు ఆచారం ఏమిటి అంటే విగ్రహారాధన. మొదటి ఏంటి? విగ్రహం. రెండోది లైంగిక పాపం. అంటే సాంప్రదాయాలు కలిగినటువంటి మనుషులు వీళ్ళు. కాబట్టి ఈ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి మనుషులు ఇవే కాకుండా పిల్లలను బలులు ఇవ్వడం, దేవతలకి తమ గర్భవాసమున పుట్టిన పిల్లలను బలులు ఇవ్వడం, ఇవి వీరు చేసేటువంటి ఆచారాలు అన్నమాట. కాబట్టి ఈ ఆచారాలను బట్టి ఏ భూమికి అధికారి అయినటువంటి ఆకాశము భూమి నాది, ఆకాశము నాది అని చెప్పిన దేవునికి వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే కోపాన్ని తీసుకొచ్చారు. చూడండి, వాక్యములో చాలా అమూల్యమైనటువంటి మాట నేను మీకు చూపిస్తాను. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ద్వితోపదేశకాండము 9వ అధ్యాయము, ద్వితోపదేశకాండము 9వ అధ్యాయం 4, 5 వచనాలు చదవండి. ఎవరైనా గట్టిగా చదవాలి. ద్వితోపదేశకాండము
నీ దేవుడైన యెహోవా నీ యొద్ద నుండి, చూడండి, నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తరువాత, చూడండి, ఈ దేశము స్వాధీనపరుచుకున్నట్లుగా, చూడండి, యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. అది అండర్లైన్, అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెను. ఏమండి, ఏంటంట, ఈ ప్రజలు ఎవరైతే ఈ 10 జాతుల ప్రజలు దేవుడు వెళ్ళగొడుతూ ఉన్నాడో, అలా వెళ్ళగొట్టడానికి గల కారణం ఏమిటి అంటే, ఏండి, ఆ ప్రజల చెడుతనము. ఏంటంట, ఆ ప్రజల చెడుతనము. వారి చెడుతనమును బట్టి వారిని నేను వెళ్ళగొట్టుచున్నాను. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నట్టుకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థని హేతువు కాదు, నీ భక్తి వలన ఈ రోజున నువ్వు దీవించబడ్డావు అంటే అది నీ భక్తి కాదు, అది నీ బలం కాదు, అది దేవుని యొక్క కృప మాత్రమే. అండి, కాబట్టి నీ భక్తిని బట్టో, నీ యథార్థతను బట్టో, నీ నీతిని బట్టియో హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ పితరుడైన అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకే నీ దేవుడిని యెహోవా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున నీ కుటుంబం పాడైపోవడం కారణం ఏంటో తెలుసా? దేవునికి అవిధేయం. ఆనాడే కాదు, ఈనాడే కాదు. ఆయన ఆనాడు ఆ మాటే చెప్పాడు, ఈనాడు కూడా ఆ మాటే. కాబట్టి దేవునికి విరుద్ధంగా, కాబట్టి ఈ భూమి నీది, ఆయనది, నాదే, ఒకవేళ నా పేరున ఈ భూమి ఉండొచ్చు, కానీ వాస్తవానికి ఎవరిదంటే దేవుడిదే. అండి, అది భూమి కావచ్చు, ఆకాశం కావచ్చు, నీకున్నటువంటి అవి ఏవైనా సరే అది నీ పేరకు వచ్చాయంటే ఆయన ఇచ్చాడు కాబట్టి, ఆయన ఇచ్చాడు కాబట్టి అవి నీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర లేనప్పుడు మరొకరి దగ్గర ఉన్నాయి కదా. వారి దగ్గర తీసి నీకు ఇచ్చాడు అంటే దానికి కారణం ఏంటంటే వారి చెడుతనమును బట్టి వారి వర్ణించి దానిని, వారి చెడుతనమును బట్టి ఈరోజు పాడైపోవడం కారణం ఏంటంటే దేవునికి అవిధేయంగా ఎవరైతే, చాలామందికి ఈ యొక్క ఆలోచన ఉండదు. నేను దేవుని నమ్ముకున్నాను కదా, దేవుడు అన్నాడు నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారంగా మీరును, ఏమండి, నేను యథార్థుడనే ఉన్నట్లుగా మీరును చెప్పాడు కదా ఆయన. అలాంటి నియమాన్ని మనం ఎప్పుడైతే అతిక్రమిస్తామో మన చేతిలోది తీసి వేరొకరి చేతులు ఆయన పెట్టుడికి ఆయన సర్వాధికారి ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒకప్పుడు మనం చాలా ఉన్నవాళ్ళమే, చాలా ఉన్నత స్థితిలో ఉన్నవారమే, కానీ పాడైపడే కారణం ఏంటంటే ఇదే, నేనే వారిని వెళ్ళగొట్టి, నేనే వారిని పాడు చేసి కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందండి. మరొక మాట చూపిస్తాను చూడండి. రెండవ మాట ఆమోసు గ్రంథం కంటే లేవీలకు రాసిన గ్రంథము లేవీకాండం 18వ అధ్యాయం 24 వచ్చిన చదవండి ఒకసారి, పక్కనే కాబట్టి నానా. చూడండి, వీటిలో దేని వల్ల నేను అపవిత్ర కలగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు, చూడండి, వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. అండ్ ఈ రోజున మన ఇల్లు నాశనానికి, మన ఇల్లు కూలిపోవడానికి, మన ఇల్లు క్షీణించిపోవడానికి, మన కుటుంబం క్షీణించిపోవడానికి కారణం దేవుడు కాదండి. దేవుడు కాదు, నీ ఆలోచనలే, నీ ఆలోచనలే, నా ఆలోచనలే. ఏమండి, కాబట్టి చాలామంది వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. చెప్తాను, అమ్మా మీరు అలాంటి స్థలాలకి వెళ్ళకూడదు, అలాంటి వ్యక్తులతో ఉండకూడదు.
ఏమండి, దేవుడు ప్రేమ, ఆయన దేవుడు కాబట్టి ప్రేమించాడు, మనం దేవుళ్ళం కాదు కదా. ఏమండి, ఆయన ప్రేమించాడంటే ఆయన ఏమైనా చేయగలుగుతాడు. మనం చేయగలమా? మనం చేసుకోగలమా? పోన్లే, నలుపుంది తెలిపోయిను, తెలిపింది నలుపోయినను కదా. ఇప్పుడు తరగలవా? తరగలేవు. గుప్పుడు తరగాలేవు, గుప్పుడు పెరగాలేవు. నీ వల్ల ఏమీ కాదు. కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రియులారా, ఈ రోజున ఏమండి ఆయన అంటున్నాడు, ఇదిగో నీ వాటి వలన అపవిత్రులై ఆ దేశము అపవిత్ర గలది గనుక దాని మీద దాని దోష శిక్షను నేను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నాను. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెళ్ళగ్రక్కిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని కూడా వెళ్ళగ్రక్కి వేయునట్లు మీరు, అనగా స్వదేశీయే గాని మీలో నివసించే పరదేశీయే గాని ఈ హేయక్రియలలో దేనినైనను, చూడండి, దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. దేవునికి స్తోత్రం అండి. ఈ కట్టడలు నా విధులను మీరేం చేయాలి? ఆచరించాలి. శ్రద్ధగా భక్తి చేయాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి. అది చేయలేనప్పుడు అండి మీరు ఆ ప్రజలైతే నేను ఈ స్థలంలో ఎలాగైతే వెళ్ళగొట్టానో మిమ్మల్ని కూడా అలాగే చేస్తాను. అందుగురించే అండి ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోనియ దేశంలో బానిసలుగా అయిపోయారు. అండి అంతకుముందు అశ్షూరు జనాంగానికి దాసులుగా అయిపోయారు. అండ్ అశ్షూరు దేశానికి బానిసలుగా కొనుక్కోబడ్డారు. అండ్ ఆ తదుపరి మళ్ళీ రోమియులకు మళ్ళీ బానిసలుగా మారిపోయారు. ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలు. కారణం ఏంటంటే క్రైస్తవుడు అంటే ప్రభువారు చెప్పారు, మూర్ఖులకి తరమ వారికి వేరుగా ఉండి. ఎవరికి? మూర్ఖులకి తరమ వారికి మీరు ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి. నేను ప్రత్యేకం, నేను దేవుని బిడ్డని, నా ఆలోచనలు ప్రత్యేకం, నా ప్రవర్తన ప్రత్యేకం, అండ్ నా బ్రతికే విధానం ప్రత్యేకం. నేను ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి కదా. దేవుడు కోరుకుంటున్నాడు. అది నా మాట కాదు, బైబిల్ మాట. దేవుడు కోరుకుంటున్నాడు నీ జీవితాన్ని అలా ఉండాలి. చెయ్యొద్దు, అలా ఉండద్దు. అది కాబట్టి ఆ సత్యాన్ని మనం చక్కగా గ్రహించాలి. అండ్ దేవుని మాట వినండి. దేవుని మాట వింటే మీకు ఆశీర్వాదం, మనుషుల మాటలు కాదండి. అండి లేరా చూడండి, మూడవ మాట ఎంత ఆశీర్వాదకరమో చూడండి. ఆమోసు గ్రంథము, వాళ్ళు ఎలాంటి వారిని దేవుడు వెళ్ళగొట్టాడో చూడండి. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. వారు ఎలాంటి వారంట? దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు. ఏంటి ఎల్లగొట్టబడిన వారు ఎలాంటి వారో తెలుసా? దేవదారు వృక్షం అంటే చాలా హైట్ అనమాట. దాన్ని ఎలా చూడాలి? కళ్ళు మెడ ఎలా ఉంచి 100 అడుగులు 150 అడుగులు అంత ఎత్తు ఉంటుంది అన్నమాట. అది ఒక్కో చెట్టు దేవదారు వృక్షం. ఏంటి అంత ఎత్తైన వారు అంటే పోలిక అన్నమాట. అంత ఎత్తైన వారు కదా. ఫిలిస్తీయుడైన ఏంటి గొలియాతు ఏంటి రమారమి 12 అడుగులు ఎత్తు మనిషి. వాళ్ళు చూస్తేనే భయపడిపోతారు. అందుగురించే ఇశ్రాయేలు యొక్క యెహోషువ 12 మందిని పంపిస్తాడు, గోత్రకర్తల్ని. అరే బాబు సారి మీరు ఆ యొక్క కణాన్ని చూసిరండ్రా అంటే వాళ్ళు అంటారు, అయ్యా వారి ఎదుట మనం మిడతల్లాగా ఉన్నాం. ఆ ప్రజల ఎదుట మనం ఎలా ఉంటామో తెలుసా? మిడతల్లాగా ఉంటాం. వాళ్ళంత ఆజానుబాబులు. అండ్ సింధూర వృక్షం అంత బలమైన వారు వాళ్ళు. అండ్ మీకు అర్థం అవ్వాలంటే రాగి చెట్టు ఎంతలా ఉంటుందండి? కొలవగల రాగి చెట్టు కొలుతుంది. ఏమండి చూసారా? రాగి చెట్లు ఉంటాయి కదా రోడ్డు పక్కన, పెద్ద పెద్ద మర్రి చెట్లు కదా. మర్రి చెట్లు ఎంత లా ఉంటుందండి అది. అంటే 10 అడుగులు అంటే లేకపోతే 12 అడుగులు కైవారం ఉంటుంది ఒక చెట్టు అయితే. అండ్ 100 సంవత్సరాలు ఉంటాయి చెట్లు అవి. అండ్ అలా సింధూర వృక్షం అంత బలమైన వారు.
లెబోనోను వృక్షం అంత ఎత్తైన వారు వాళ్ళు. అలాంటి వారిని తరిమేసి మిడతల లాంటి మనుషులకి ఇచ్చాడండి ఆ దేశాన్ని. ఎలా లేరా? అలాంటి వారిని తరిమేసి వాళ్ళు చూసి భయపడిపోయారు. వాళ్ళు నాశనం చేసి చూడండి సింధూర వృక్షం అంతా ఎత్తైన వారు, దేవదారు వృక్షం అంతా ఎత్తైన వారు, సింధూర వృక్షం అంతా బలము గలవారు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసింది కదా. పైన వారి ఫలము కింద వారి మూలమును నేను నాశనం చేసి, పైన ఫలాన్ని తీసాను, కింద ఏరుని కట్ చేశాను. అంతే, కింద ఏర్లు కట్ చేసి పైన చిగురు నరికేస్తే ఇంకేముంటుంది? మోడు మిగులుతుంది. ఇంకా ఏమండి ఎంత భయంకరమైన మాట అండి ఇది. ఇంకా అంటాడు ఆయన, నాశనం చేసి మరి ఐగుప్తు దేశంలోని మిమ్మల్ని పిలిచి అమోరీల దేశం మీకు స్వాధీనపరచవలెనని 40 సంవత్సరాల అరణ్యమందు మిమ్మల్ని నడిపించి తిని కదా. మరియు మీ కుమారులో కొందరు, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు ఈ కార్యం అంతా చేశాడు ఆయన? ఎందుకోసము ఇన్ని జాతుల ప్రజలు తరిమేసి ఆ దేశము వాళ్ళకి ఇచ్చాడు? ఏంటి ఈ వాగ్దానం ఏంటి అంటే, ఏంటి ఆయన ఉద్దేశం అంటే, అక్కడ ఆయన అంటాడు, మరియు మీ కుమారులో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనుల్లో కొందరిని నాకు నాజీర్లుగా నియమించి తిని. ఇశ్రాయేలు ఈ మాట నిజమైనవి కావా? ఇదే యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అండి ఒక ఉద్దేశమే, రెండో ఉద్దేశంలో మనం వెళ్ళలేదు. అండి వచ్చేవారం తప్ప రెండో ఉద్దేశం కూడా చెప్పుకుందాం. పిల్లారా, ఒక ఉద్దేశం, అసలు వాళ్ళు చేసిన అక్రమం ఏంటంటే ఏంటి? దైవ విరుద్ధమైన కార్యాలు, బైబిల్ దేవుని వాక్యానికి విరుద్ధమైన జీవితాలు జీవించడాన్ని బట్టి వారి చేతిలోకి తీసి మరొక చేతిలోకి ఆయన అప్పగించేశారు. అండ్ అంతే. అండ్ దేవుడు చాలా నమ్మదగిన వాడండి. అండ్ అంతే కదా, ఏ తండ్రి అయినా ప్రయోజకుడైన చేతిలో ఆస్తులు పెడతాడు కానీ అప్రయోజకుడికి ఆస్తులు అప్పగించడు. తన గౌరవాన్ని పాడు చేసుకోడు ఏ తండ్రి. కాబట్టి తన సృష్టి